పండగైతే బాగానే జరిగింది కానీ అల్లుడి గారికి పెట్టిపోతలేం పెట్టలేదు. కనీసం కొత్త బట్టలు పెట్టే యోగ్యత కూడా నాకు లేదని తెలిసిపోయే సందర్భం వచ్చింది. ఇప్పుడేం చేయాలమ్మా? తాంబూలంలో డబ్బు పెట్టిద్దామన్నా అంత డబ్బు నా దగ్గర లేదే. అల్లుడు గారిని ఒట్టి చేతులతో ఎలా పంపించాలమ్మా? సుమిత్ర, బాధపడకు సుమిత్ర. అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను, తీసుకో. అక్క, బట్టలు ఎప్పుడు తెచ్చారు మీరు? నా పిల్లలిక్కడ లేకపోయినా వాళ్ళ కోసం నేను ప్రతి సంవత్సరం బట్టలు కొంటాను. వాళ్ళొచ్చినప్పుడు ఆ బట్టలు ఇచ్చేదాన్ని. ఇప్పుడు అదంతా చెప్పడానికి టైం లేదు కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తీసుకెళ్ళివ్వు. కానీ ఇవి మీ పిల్లలకు తీసుకొచ్చారు కదా, నేనెలా తీసుకోవాలక్క? సుమిత్ర, ఇంకేం ఆలోచించకు. లక్ష్మి కూడా నా కూతురు లాంటిదే. తనకి కొత్త బట్టలు పెడితే నా కూతురికిచ్చినంత ఆనందం కలుగుతుంది. తీసుకెళ్ళివ్వు సుమిత్ర. అక్క, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదక్క. మా ఇంటి పరువు కాపాడే అక్క. సరే సరే, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళు. అన్నయ్య, వదిన, ఒకసారి కూర్చోండి. అమ్మ లక్ష్మి, మీ అత్త మామలకి ఈ బట్టలు పెట్టమ్మా. అమ్మ లక్ష్మి, మీరు కూర్చోండి. అల్లుడు గారు, అల్లుడు గారు, మీరు కూడా కూర్చోండి. రండి. సంతోషంగా ఉండండి. వదినా, పండగ చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మేము బయలుదేరుతాం వదినా. అవునమ్మా. లక్ష్మి, నువ్వు మాతో పాటు కార్లో వస్తావా, హరితో బైక్లో వస్తావా? అది వదిన, మీరేమనుకోనంటే లక్ష్మి ఇంకో 2 రోజులు ఇక్కడే ఉంటుంది. ఇంకా 2 రోజులా? సరే అమ్ము, నువ్వు రా, వెళ్దాం. అమ్మని ఇక్కడే ఉండనివ్వండి, మనం వెళ్దాం పదండి. ఏంటక్క, ఆ రోజు అమ్ముని వదిలేసొచ్చామని అంతలా అరిచి రాద్దంతం చేశావు. ఇప్పుడు నీ కూతురుతో ఏ సంబంధం లేనట్టుగా ఇక్కడే ఉండమని చెప్తున్నావేంటి? అప్పుడేదో అన్నాను లేవే. ఇప్పుడు నా కూతురు తన అత్తయ్యతో ఉండాలని అనుకుంటుంది కదా, అందుకే ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను. ఇక్కడుంటే బానే ఉంటుంది కదా. సరే సరే, వెళ్దాం పదండి. చెల్లెమ్మా, నువ్వు చేసిన వంటలు తిని కడుపు బరువెక్కిపోయిందమ్మా. ఇంటికెళ్ళి తీరిగ్గా సోఫాలో పడుకుంటే చాలు అనిపిస్తుంది. నేను ముందు వెళ్తాను, మీరు నిదానంగా రండి. నేను ఆటో బుక్ చేసుకుంటాను. త్రిపుర, ఏంటి ఇందాక నుంచి ముందెళ్తాను అంటున్నావు? అందరం కలిసే వెళ్దాం అని చెప్పాను కదా, కాసేపు ఆగు.